మన భారతదేశంలోని కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలలో దేవుని విగ్రహాలతో పాటు రహస్య గదులలో బయట ప్రజలకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి. కేరళలోని పద్మనాభస్వామి ఆలయం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలాగే అలాంటి రహస్య గది ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో కూడా ఉందని న్యూస్ వచ్చింది. దీన్ని పూరి రత్న భండార్ అని పిలుస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, అసలు ఈ పూరి టెంపుల్ సీక్రెట్ రూమ్ మిస్టరీ ఏంటి, అందులో ఏముంది అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం కూడా ఒకటి. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ హయాంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనమడు అనంగ భీమ్దేవ్ పాలనలో ఆలయంలో పూజలు చేయటం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి యొక్క చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతలు. శ్రీకృష్ణుడిని ఆరాధించే భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో పూజలందుకునే శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తూ ఉంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడు అని అర్థం. అలాంటి ఈ ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న ఒక బేస్మెంట్ లో రత్న భండార్ ఉంది. ఈ రత్న భండార్లో భీతర్, బాహర్ అనేటటువంటి రెండు వేర్వేరు గదులుంటాయి. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో దేవుని విగ్రహాలను అలంకరించడానికి ఆభరణాల కోసం ఈ బాహర్ భండార్ని తెరుస్తూ ఉంటారు. భీతర్ భండార్ని ఇన్నర్ ట్రెజరీ అని కూడా పిలుస్తారు. రాజులు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు, కెంపులు, కిరీటాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు ఇలా వెలకట్టలేనంత అపార సంపద అంతా ఈ భీతర్ భండార్లోనే ఉంది. వీటితో పాటు సాధారణ భక్తులు సమర్పించుకునే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలు కూడా ఈ భండార్లోనే భద్రపరుస్తూ ఉంటారు. బాహర్ భండార్ని ఎప్పుడూ తెరుస్తూ ఉంటారు. కానీ భీతర్ భండార్ని తెరిచి దాదాపుగా 40 సంవత్సరాల పైనే అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా తెరుచుకొని ఈ రెండో గదిలోనే అసలైన మిస్టరీ ఉందని చరిత్ర చెబుతుంది. చరిత్రను మనం ఒకసారి చూస్తే ఇప్పుడు మనం ఒడిశాగా చెప్పుకుంటున్నటువంటి ప్రాంతాన్ని ఒకప్పుడు ఉత్కల అని పిలిచేవారు. 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ఉత్కల రాజ్యాన్ని అనేక మంది రాజులు పాలించారు. వాళ్ళంతా కూడా తమ సంపదని జగన్నాథుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగార్లోనే దాచి ఉంచేవారు. అప్పట్లోనే ఈ గదికి మొత్తం 3 తాళాలు వేసేవారట. అంటే ఇందులో ఎంతో పెద్ద సంపద దాగి ఉందని అర్థం. రత్న భండార్లోని ఇన్నర్ ట్రెజరీస్ మొత్తం 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకి ఒక్కో కీ చొప్పున మొత్తం 3 కీసు ఉంటాయి. వీటిలో ఒక కీ గజపతి రాజుల దగ్గర ఉండేది, మరొక తాళమేమో దేవాలయ పాలనాధికారుల దగ్గర ఉండేది. ఇక 3వ కీ ఆలయ ప్రధాన అర్చకుడు భాండాగార్ ఇన్ఛార్జ్ దగ్గర ఉండేది. ఈ గదిని తెరవాలంటే 3 తాళాలు ఉండాలి. అయితే ప్రస్తుతం 2 తాళాలు ఉన్నప్పటికీ 3వ తాళం మాత్రం దశాబ్దాలుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ రహస్య గదిని తెరవటం అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒక హిస్టీరియన్ పూరి జగన్నాథుని రహస్య గదిని ఓపెన్ చేయడానికి దాని కీతో పని లేదని షాక్ ఇచ్చాడు. ఆ 2వ గదిని చేరుకోవడానికి దాని కింద నుండే ఒక టన్నెల్ వే ఉందని చెప్పాడు. అయితే అక్కడికి చేరుకోవడం అంత ఈజీ అయితే కాదు. 1926వ సంవత్సరంలోనే పూరిని పాలించినటువంటి రాజు గజపతి రామచంద్రదేవ్ మరియు బ్రిటిష్ పాలకులు కలిసి పూరి జగన్నాథుని రత్న భండాగారం తెరపించి అందులో ఉన్నటువంటి ఆభరణాలను లెక్కించారు. 12 కేజీల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రాల బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ రత్న భండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారు. ఇందుకు గల కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్దాలు రావటమే. దీంతో ముందుకెళ్లే ధైర్యం లేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనని విరమించుకున్నారు. అప్పట్లో ఈ క్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ జగన్నాథుని రత్న భండాగారం లోపలి గదుల్లోకి మాత్రం ఎవరూ వెళ్ళలేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుని మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు. అంతేకాదు వాళ్ళ పాలనలో రత్న భండాగారం సంరక్షణ, ఆచార నియమాలకు కూడా ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 1926లో లెక్కించింది కేవలం ఒక గదిలోని సంపద మాత్రమే. అసలు ఆ సంపద అంతా 2వ గదిలోనే ఉందని చరిత్రకారులు చెబుతున్నటువంటి మాట. శతాబ్దాలుగా 2వ గది మిస్టరీని రివ్యూల్ చేయాలని ప్రభుత్వాలు, యంత్రాంగాలు ఎంత ప్రయత్నించినా సరే ఆ గది తలుపులు తెరవడం మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దీనికి గల ప్రధాన కారణం ఆ గది 3వ తాళం చెవి కనిపించకపోవడమే. ఒకవేళ తాళం పగలగొట్టాలన్నా అంత ఈజీ కాదని ఆర్కియాలజిస్టులు కూడా తేల్చి చెప్పారు. 1978లో ఈ రత్న భండార్ లోపల గదిని తెరిచారు. ఆ ఏడాది మే నెలలో తెరవటం ప్రారంభించి లోపల ఉన్నటువంటి సంపదను మొత్తం లెక్కించేసరికి జూలై నెల చివర ముగిసింది. అయితే అప్పట్లో లోపల ఉన్నటువంటి సంపద ఎంతో ఆలయ నిర్వహణ కమిటీ బయట పెట్టలేదు.
తిరిగి 1982లో ఒడిశా గవర్నమెంట్ ఈ ఇన్నర్ ట్రెజరీని ఓపెన్ చేయాలనుకుంది. ఆ సమయంలో అధికారులు భాండాగారంలోని 2 ద్వారాలు తెరిచిన తరువాత 3వ ద్వారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం తెరవకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ గది లోపల సర్పాలు బుసలు కొడుతున్నట్టు శబ్దాలు వినిపించాయని, దీంతో అధికారులు లోపలికి వెళ్ళలేకపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ లోపలికి వెళ్ళలేకపోవడానికి అసలు కారణం ఏమిటంటే ఆ గదికి సంబంధించినటువంటి ఒక తాళం కనిపించకపోవటమే. అంతకు ముందే తాళం మిస్ అవడంతో ఒక డూప్లికేట్ కీని చేయించారు. కానీ అది కూడా కనిపించకపోవడంతోనే ఈ వివాదానికి దారితీసింది. తిరిగి 1985లో ఆర్కియాలజిస్టులు ఆలయ అధికారుల వద్ద ఉన్నటువంటి ఆ 2 తాళాలతోనే 3వ తలుపును తెరవటానికి ట్రై చేశారు. అయితే ఆ 2 గదులు తెరవడంతో ఆ గదిలో నుంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొడుతున్నట్లు కొన్ని భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను మూసివేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా ఇలానే జరుగుతుంది. అందుకే దేవాలయ రత్న భాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టమని ఆలయ పూజారులు హెచ్చరించారు. అలా దేవుని ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని, అంతేకాదు పెను విపత్తులు కూడా సంభవిస్తాయని వాళ్ళు హెచ్చరించారు. నిజంగా జగన్నాథుని రత్న భాండాగారం గురించి అంతా రహస్యంగానే ఉంది. లోపల అసలు ఎన్ని గదులున్నాయి, ఎంత సంపద ఉంది, ఇవేవి కూడా బయటకు తెలియవు. మహాలక్ష్మి నిలయంగా భక్తులు నమ్మేటటువంటి ఈ భాండాగారంలో విశాలమైనటువంటి గదులు ఎన్నున్నాయో కేవలం ఒక అంచనా మాత్రమే. విలువైన సంపద పుష్కలంగా ఉన్నా సరే దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఈ విషయం మీద 2018లో ఒడిశా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. ఒడిశా హైకోర్టు ఆదేశాల ప్రకారం 2018 ఏప్రిల్లో రత్నభాండార్ లోపల గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే ఈ రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలికి వెళ్ళలేకపోయారు. అయితే ఆ గదికి ఉన్న కిటికీ ద్వారం ద్వారా లోపలికి చూసినప్పుడు ఆ గది పైకప్పులు పెచ్చులు ఊడిపోవటం, గోడలలో తేమ ఉండటాన్ని గమనించారు. సో వెంటనే రిపేర్ చేయకపోతే ఈ భాండాగారానికి ముప్పు ఉందని చెప్పి హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆ గదికి సంబంధించినటువంటి డూప్లికేట్ కీ దొరికిందని గవర్నమెంట్ తెలియజేసింది. అయితే మరోవైపు అసలు ఈ రత్న భండార్ లోపల ఎంత సంపద ఉంది, దీన్ని ఎప్పుడు తెరుస్తారు అని చెప్పి ఒక వ్యక్తి రైట్ టు యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ కోసం అప్లై చేశాడు. ఆ అప్లికేషన్కి రెస్పాండ్ రాకపోవడంతో 2022 ఆగస్టులో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ జరిమానా కూడా విధించింది. మొత్తానికి ఈ సంవత్సరం ఆగస్టు 5న రత్న భాండార్లోని లోపల గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దానికి ఒడిశా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కూడా చెప్పింది. ముఖ్యంగా ఆలయ సాంప్రదాయాలకు ఎటువంటి భంగం కలగకుండా లోపల గదుల్లో దెబ్బతిన్నటువంటి ఏరియాని సరిచేయాలని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా చెప్పడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ మిస్టరీలో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకున్నాయో చూద్దాం. టెంపుల్ యాక్ట్ 1955 ప్రకారం చూస్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రత్న భాండార్ని తెరిచి లోపల ఉన్నటువంటి సంపదను లెక్కించాలని చెబుతుంది. అయితే 40 సంవత్సరాలకు పైగా రత్న భాండార్ లోపల గదిని తెరవలేదు. అందుకే ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఆ గదిని తెరిచి ఆడిట్ చేయాలని అపోజిషన్ పార్టీలు ఒడిశా గవర్నమెంట్ని కోరుకుంటున్నాయి. సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే చరిత్రలో ఎంతోమంది రాజులు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అయితే కొన్ని ఆలయాల్లో ఉన్నటువంటి ఇలాంటి రత్న భాండార్లు, సీక్రెట్ రూమ్స్ మరియు వీటిలో ఎంతో కొంత నిధి నిక్షిప్తం అయి ఉంటుందని కొంతమంది నమ్ముతుంటారు. అలా ఈ ఒడిశాని పాలించినటువంటి ఉత్కల రాజులు ఏ రాజ్యం మీద దండెత్తినా సరే అక్కడ నుండి వచ్చిన సంపద అంతా ఈ జగన్నాథుని రత్న భాండార్లోనే దాచి ఉన్నారని చరిత్ర చెబుతుంది. సో ఆ మిస్టీరియస్ గదుల్లోకి చేరుకోవాలంటే ఏం చేయాలనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. మరోప్రక్క స్వామివారి రత్న భాండాగార్ తలుపులు పగలగొడితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అని భయం కూడా ఉంది. మొత్తంగా ఇలాంటి సమస్యల వల్ల జగన్నాథుని రత్న భాండార్ ఇప్పటి వరకు తెరవడానికి వీలు పడలేదు. అయితే రీసెంట్గా జూలై 9న ఈ రత్న భాండార్ తెరిచే కీని సబ్మిట్ చేయాలని హైకోర్టు ప్యానెల్ మరియు పూరి టెంపుల్ ఆర్గనైజేషన్కి గైడ్ లైన్ ఇచ్చింది. నరేంద్ర మోడీ కూడా ఒడిశా ఎలక్షన్స్లో పూరి రత్న భాండార్ కీని పోగొట్టిన వాళ్లను శిక్షిస్తామని కూడా చెప్పాడు. సో ఇలా పాలిటిక్స్ కూడా ఈ ఇష్యూ చుట్టూ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మొత్తం దేశం కూడా ఈ విషయం మీదనే దృష్టి సారించింది.